సో వరల్డ్ ఎగ్ డే అన్నది 1996 వియనాలో వరల్డ్ ఎగ్ ఆర్గనైజేషన్ స్టార్ట్ చేసిందండి టు స్ప్రెడ్ ద ఇంపార్టెన్స్ గుడ్డు హ్యూమన్ డైట్కి ఎంత ఇంపార్టెంట్ అన్నది స్ప్రెడ్ చేస్తానికని ఒక డే సెలబ్రేట్ చేయాలని చెప్పి స్టార్ట్ చేశారు. చాలా పాయింట్లు అందరూ చెప్పారు కాబట్టి జస్ట్ ఫ్యూ పాయింట్స్ ఐ వాంటెడ్ టు మెన్షన్. ఒకటి, తల్లి పాలుకి క్లోజెస్ట్ మ్యాచ్ నేచర్లో ఏదన్నా ఉందంటే కోడిగుడ్డే. సో దట్ ఈస్ వై ఇట్ ఈస్ కన్సిడర్డ్ ద పర్ఫెక్ట్ ప్రోటీన్ ఫర్ హ్యూమన్స్. రెండోది, ఇంకో పాయింట్ మొన్న ఎందుకో నేను జస్ట్ ఒక అసలు ఎట్లా ఇండియన్ ఎగ్ పోల్ట్రీ ఇండియన్ ఎగ్స్ ఎస్పెషలీ మన ఇండియన్ ఎకానమీకి ఇండియన్ హెల్త్కి ఎంత కాంట్రిబ్యూట్ చేసిందని చూస్తానికి. సో 1970 నుంచి ఇప్పుడు చూస్తే ఇన్ఫ్లేషన్ అంటే 47% సార్లు పెరిగింది. అంటే అప్పుడు రూపాయి ఉన్నది, ఇప్పుడు 47 రూపాయలు ఉంది. ఆ ప్రకారం చూస్తే మీకు పాలు 57 రూపాయలు ఉండాల్సింది ఇవాళ 67 రూపాయలు 68 రూపాయలకు అలాగే అమ్ముడుపోతుంది. పప్పు కూడా 130 రూపాయలు ఉండాల్సింది మీకు తెలుసు ఏ రేట్లో ఉందో, దగ్గర 170-200 మధ్యలో ఉంది రీటైల్ ప్రైస్ చెప్తున్నాను. అదే లెక్కలో చూస్తే ఇవాళ గుడ్డు 11.5 రూపాయలు ఉండాలి, కానీ గుడ్డు ఇవాళ మీకు 6 రూపాయలు 6.5 రూపాయలు దొరుకుతుంది. సో ఇండియన్ పౌల్ట్రీ ఇండస్ట్రీ దేశానికి ఎంత సేవ చేసిందన్నది మీరు దాంతో అర్థం చేసుకోవచ్చు. వచ్చే 20 సంవత్సరాల్లో కూడా వికసిత్ భారత్ చూస్తుంటే ఎస్టిమేట్ ఏంటంటే ఇన్ఫ్లేషన్ 4 రెట్టింపులు పెరుగుతుంది. అయితే దాంట్లో కూడా మేము కాన్ఫిడెంట్ ఏంటంటే గుడ్ రేట్ అంత పెరగదని, గుడ్ రేట్ కనీసం ఒక 20% దానికన్నా తక్కువే ఉంటుందని చెప్పి. దట్ ఈస్ ద ఎఫిషియన్సీ పోల్ట్రీ యాజ్ బ్రాడ్. ఓకే, ఇందాక ఒక క్వశ్చన్ అడిగారు ఎవరో, ఇది ఎట్లాగవుతుందండి అని చెప్పి. ఇది 90 years బ్యాక్ డిస్కవర్ చేశారండి హైబ్రిడైజేషన్ చికెన్స్. కరెక్ట్గా నెక్స్ట్ ఇయర్ అది సెలబ్రేట్ చేస్తున్నారు ఆ కంపెనీ. మేజర్ ఏంటంటే, మీరు జస్ట్ ఎగ్జాంపుల్ కోసం చెప్తున్నానండి, డోంట్ రీడ్ ఇట్ ఎనీ అదర్ వే. మన బెస్ట్ క్రికెటరు ఉమెన్ మెన్ బెస్ట్ ఇద్దరిని సెలెక్ట్ చేసుకుని వాళ్ళని క్రాస్ చేస్తే ఇంకా మంచి వాళ్ళు పడదు, అది దట్ ఈస్ ద సైన్స్ అంతే. సో దిస్ వీ హ్యావ్ బీన్ డూయింగ్ ఫర్ 90 years అండ్ వీ హ్యావ్ బీన్ సెలెక్టింగ్ ఓన్లీ ద టాప్ 5% పర్ఫార్మెన్స్. సో 90 years బ్యాక్ టాప్ 5లో నుంచి నెక్స్ట్ ఇయర్ దాంట్లో టాప్ 5 అట్లా సెలెక్ట్ చేసుకుంటూ వచ్చారు. సో దట్స్ ఇట్, దేర్ ఇస్ నో అదర్ మ్యాజిక్ టు ఇట్, దే హ్యావ్ జస్ట్ బీన్ సెలెక్టింగ్ ద టాప్ పర్ఫార్మర్స్. రెండోది, పోల్ట్రీ న్యూట్రిషన్ గురించి తెలిసినంత ఎవరికి అసలు ఏ యానిమల్, హ్యూమన్స్ కూడా నన్ను అడిగితే కనీసం 40-50 సంవత్సరాలు వెనకాల ఉన్నాడు, ఎస్పెషలీ ఇన్ అప్లికేషన్. సో ఐ థింక్ ఈ రెండు. మూడోది ఏంటంటే అఫ్కోర్స్ ఆ ఫార్మింగ్ హౌసింగ్ ముందు అప్పటికి ఇప్పుడు చూస్తే ఫార్మ్స్ ఏ విధంగా ఉండేవి, ఏ విధంగా కడుతున్నారన్నది చూస్తే కూడా చాలా మార్పు. ఈ మూడిట్ల వల్ల బేసికలీ ఈ అడ్వాంటేజెస్ వస్తున్నాయి. సో దెర్ ఈజ్ నో అదర్, దాని వెనకాల ఇంకేం గుడుగుట అని ఏం లేదండి, సింపుల్ ఇదే. సో దాట్ ఈస్ వాట్ ఐ థింక్ మీడియాని కూడా నేను రిక్వెస్ట్ చేసేదంటే ఈ పాయింట్స్ కొంచెం హైలైట్ చేయండి. అండ్ ఇవాళ పోల్ట్రీ కనుక లేకుండా పోతే ఇండియన్ యాక్చువల్లీ ఓవరాల్ హెల్త్ ఎంత వెనకబడేదో ఆలోచించండి మీరే. మిగతావి ఇంకా ఎంత రేటు పెరిగాయో అది కూడా ఆలోచించండి. గుడ్లు కనుక ఉండకపోతే కంపీటింగ్ ప్రోటీన్స్ రేట్ నేను అనుకుంటే ఇంకో కనీసం డబుల్ అన్న ఉండేవేమో. సో దట్ ఈస్ వాట్ పోల్ట్రీ హాస్ కాంట్రిబ్యూటెడ్. ఇవాళ మనం నెంబర్ 2, వీఆర్ గ్రోయింగ్ అట్ అబౌట్ 6-7% యాన్యువల్లీ. చైనా నెంబర్ 1. చైనా మనకన్నా చాలా పెద్ద ఇండస్ట్రీ, కానీ వచ్చే 20-25 yearsలో మనం చైనాని క్యాచప్ చేసి ఇండియా నెంబర్ 1 అవుతుంది, విచ్ ఇస్ అ హెల్తీ గ్రోత్. సో ఐ థింక్ ఈ పాయింట్స్ హైలైట్ చేస్తారని నేను ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ.